అమెరికా వెళ్లిన ప్రవాస భారతీయుల తరఫున పోరాటం చేస్తానని కేఏ పాల్ అన్నారు. 205 మంది భారతీయులను అన్యాయంగా అమెరికా నుండి ఇండియా పంపించారని చెప్పారు. 40 ఏళ్లుగా అమెరికా చట్టాల గురించి తనకు బాగా తెలుసునని, అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరూ తన వెబ్సైట్లో సమస్యను నమోదు చేసుకోవాలని పాల్ సూచించారు. అమెరికా వెళ్లిన ప్రవాస భారతీయుల తరఫున తాను పోరాటం చేస్తానంటున్న కేఏ పాల్తో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. సర్కార్ అయితే మాత్రం అమెరికా నుంచి 205 మందిని అన్యాయంగా ఇండియా పంపించిందని చెప్పేసి కేఏ పాల్ గారు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆయన ఈ మధ్యకాలంలో అమెరికా వెళ్ళి ఎవరినైతే పంపించారో వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు నేను పోరాటం అయితే చేస్తానని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కేఏ పాల్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. అమెరికా నుంచి అయితే 205 మందిని నిన్న ప్రత్యేక విమానంలో అమృత్సర్ అయితే పంపించడం జరిగింది. అసలు వాళ్ళు ఏ కారణాల చేత పంపించారు, దానిపైన ఎటువంటి స్టాండ్ మీరు తీసుకున్నారు? ప్రత్యేక విమానంలో పంపుంటే బాగుంది. ఎయిర్ ఫోర్స్ వన్లోనో ఇంకో దాంట్లోనూ మిలిటరీ ప్లేన్లో కాలు చేతులు కట్టేసి చూసారా, డెడ్ బాడీ బ్యాగ్స్, చనిపోయిన డెడ్ బాడీస్ని యుద్ధ రంగంలో అలాగ పంపించారు. చాలా బాధగా ఉంది. ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడకపోవడం, ఇక్కడ ముఖ్యమంత్రులు ఎంపీలు నోరు విప్పకపోవడం, నేను ఒక్కడనే ఫైట్ చేయడం జనవరి 23 నుంచి. అందుకే నేను చట్ట ప్రకారం అమెరికాలో దాదాపు 40 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి, నేను అమెరికన్ రెసిడెంట్ని కాబట్టి, ట్రంప్ భార్య కూడా ఒక విజిటర్గానే వచ్చింది. ఆ తర్వాత ఆవిడ ఎలాగ ఇమిగ్రేషన్లో రెసిడెంట్ అయింది, సిటిజన్ అయింది, కొడుకును కన్నది, వాళ్ళు తిరిగి పంపించారు కదా. చట్టాన్ని ఉల్లంఘించి ట్రంప్ గవర్నమెంట్ కొన్ని కార్యాలు చాలా ఘోరంగా ఒక టెర్రరిస్ట్ లాగా మన తెలుగు వారిని, ఇండియన్స్ని చూస్తున్నారు. కనుక కేఏ పాల్ వెబ్సైట్ ఉంది, smallletters.org. మీకు తెలిసిన వారు ఎవరున్నారు జాయిన్ అయిపోమనండి. అమెరికాలో ఉన్న 8 లక్షల ఇల్లీగల్ని జాయిన్ అయిపోమనండి. ఎవరికి మద్దతు కావాలో జాయిన్ అవ్వ. నేనేం చేస్తాను, మీరు ముందు మీ డీటెయిల్స్ పంపించండి. ఈమెయిల్ అది ₹1 పంపించవసరం లేదు, అన్నీ ఫ్రీగా చేస్తాను. మీరేం చేయాలి అంటే మీకున్న బంధువులందరినీ జాయిన్ అయిపోమనండి, వారి కొరకు మీరు జాయిన్ అవ్వండి. అలాగే మనకు పొలిటికల్ పవర్ ఉంటే, అసలు ఇది ట్రంప్ చేసేవాడే కాదు, నేనే ఎంపీ అయి ఉంటే పార్లమెంట్ స్పందించును, స్తంభింపజేద్దును. నేనే ముఖ్యమంత్రిని అయితే ఎంబసీల్లో చేద్దునప్పుడు 2006లో చేయించినట్టు ఎంబసీలో ఫంక్షన్ నేనే ప్రధానమంత్రి అయితే ఇమీడియట్గా అంబాసిడర్ని అమెరికా పంపించేద్దును. అంటే ఇప్పుడు అయితే ఎవరినైతే పంపించారో వీరినే కాక ఇంకొంతమందిని కూడా, వీరిని కాదు లక్షల మందిని పంపించారు. వీళ్ళు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిపైన ఎటువంటి స్టాండ్ తీసుకున్నారు? అందుకనే వాళ్ళు జాయిన్ అయితేనే వాళ్ళు కాపాడగలం. లీగల్గా చట్ట ప్రకారం పంపించేస్తున్నారు. మళ్ళీ ఈ వారంలో ప్లేన్లు వచ్చేస్తాయి లోడ్ ఫుల్. నేను ఫైట్ చేస్తే తప్ప. కనుక మీరు వెబ్సైట్లో కేఏ పాల్, డాక్టర్ కేఏ పాల్ యాప్, ప్రజాశాంతిపార్టీ.org, డాక్టర్ కేఏ పాల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మీకు ఏది అవకాశం దొరికితే దానికి KAPAL.orgలో ప్రత్యేకంగా ఇమిగ్రెంట్స్ జాయిన్ అయిపోండి. మీ డీటెయిల్స్ పంపించండి. అమెరికాలో ఇక్కడ సుప్రీంకోర్టులో ఎలా వాదనలు వినిపించి ఆర్డర్లు తీసుకొస్తా, అమెరికన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దైవజనుడు, నా మిత్రుడు, శిష్యుడు, అక్కడ కూడా వాదనలు వినిపించి మీకు న్యాయం చేస్తా. సూసైడ్ చేసుకోకండి. అక్కడున్న ఇల్లీగల్స్ తిరిగి వచ్చేకండి. అక్కడ ఉండండి. నేను త్వరలో వస్తున్నాను, మీ సిటీ వస్తాను, మీ కొరకు నేను నిలబడతా, మీ కొరకు నేనున్నా. న్యాయం చేద్దాం. ఈ రాజకీయ నాయకులు నమ్మకండి, దొంగలు, స్వార్థపరులు, వాళ్ళేం మనకు చేయరు. మనం పోరాడదాం, కలిసి పోరాడదాం. 7569441275కి గ్రూపులు పెట్టండి. తెలంగాణలో ఉన్న 12,000 గ్రామాలు యూత్ వినండి, ఎడ్యుకేటెడ్ వినండి, 10th చదివినా చాలు, మీరు జాయిన్ అయిపోండి. సర్పంచులుగా నిలబడండి. గ్రామ స్థాయిలో కమిటీలు వేద్దాం. ప్రజాశాంతి పార్టీని గెలిద్దాము. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఏ పాల్ గారు చెప్తున్న పరిస్థితి. దాదాపు 40 ఏళ్ళ వరకు నాకు అమెరికాలో ఉన్నాను. నాకు అమెరికా చట్టాలన్నీ తెలుసు. నా వెబ్సైట్లో ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యి నాదో మెంబర్షిప్ అయితే నేను వాళ్ళ తరపున న్యాయ పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, ప్రైమ్9 న్యూస్, విశాఖపట్నం.